క్రీస్తునందు వీలైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు. నూతన జీవిత అనుదిన దైవధ్యానంలో ప్రార్థనా ప్రభావము. ప్రభువుకు మనం చెప్పే మాటలు ముఖ్యమైనవి, ఎందుకంటే ఆయన వింటాడు మరియు ఆయన జ్ఞానము, ప్రేమ మరియు శక్తితో ప్రతిస్పందిస్తాడు. దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాలలో ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగ చేయుట క్రీస్తు యేసునందు మీ విషయంలో దేవుని చిత్తము. నిన్న మనం చూసినట్లుగా ప్రార్థన అంటే మనం దేవునితో సన్నిహిత సంబంధాన్ని ఎలా పెంచుకుంటాము. కానీ విశ్వాసులకు దాని శక్తి మరియు ప్రభావము గురించి ప్రశ్న ఉండటం సర్వసాధారణము. ఉదాహరణకు చాలామంది ఇలా అడుగుతారు, నేను ప్రార్థించకపోతే దేవుని ప్రణాళికలు విఫలమవుతాయా? దేవుడు మనకు లోబడి ఉండడు లేదా మన ప్రార్థనలపై ఆధారపడి ఉండడు. మనము ఆయనతో మాట్లాడడానికి వెచ్చించే సమయము మన జీవితాల్లో మరియు ప్రపంచంలో ఆయన చేస్తున్న పనిలో మనల్ని కూడా చేర్చుతుంది. కానీ ఆయన మన ప్రమేయం లేకుండానే కొనసాగించగలడు. నా ప్రార్థన లేదా ప్రార్థన లేకపోవడము దేవుని పనిని ప్రభావితం చేస్తుందా? ఈ ప్రశ్నకు సమాధానము అవును మరియు కాదు అని లేఖనము సూచిస్తుంది. దేవుని ఉద్దేశము నిర్ణయించబడిన సందర్భాలు ఉన్నాయి. ఆయన నియంత్రణలో ఉంటాడు మరియు ఉత్తమ మార్గాన్ని నిర్ణయించాడు. పాత నిబంధనల్లో ప్రభువు తరచుగా తాను ఏమి చేస్తాడో ప్రవచించి ఆ సంఘటనలను నెరవేర్చాడు. ఇతర సందర్భాల్లో వర్తించే సూత్రం ఏమిటంటే, మీరు అడగనందున మీకు లేదు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 2వ వచనము. మనము ప్రార్థనాపూర్వకంగా చేతులు చాపే వరకు ఆయన కొన్ని మంచి విషయాలను దాచిపెడతాడు. కానీ దేవుడు ప్రేమగల తండ్రి కాబట్టి మనము అభ్యర్థించాలని కూడా అనుకోని ఆశీర్వాదాలను కూడా ఆయన కుమ్మరిస్తాడు. విశ్వాసులుగా మనకు ప్రార్థన అపారమైన ప్రభావాన్ని చూపుతుంది, ముఖ్యంగా మన స్వంత విశ్వాసము మరియు జీవితంపై. తండ్రి ముందు మోకరిల్లి ఆయన వింటాడని మరియు ప్రతిస్పందిస్తాడని తెలుసుకోవడము చాలా అద్భుతమైన ఆధిక్యత అని అర్థం చేసుకోండి. దేవుడు తన పిల్లలకు మంచిగా ఉండడానికి మరియు వారి ప్రార్థనలకు సమాధానం ఇవ్వడానికి ఇష్టపడతాడు. ఆమెన్. దైవాశీస్సులు.